హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా చాలా కొత్తగా ఉండబోతుంది వీడియో. మా గిరిజనులో వంటకం ఎట్లా ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మా గిరిజనులే వంటకం చేస్తారనమాట. చాలా బాగుంటుంది వీడియో. అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ అండి. చాలా పట్టణాల నుండి అయితే చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి పిక్నిక్ కానీ ఇక్కడికి వచ్చి అన్నమాట పిక్నిక్ చేసుకుంటూ వెళ్తారనమాట. చూడండి ఎట్లా ఉంది ప్లేస్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ఉమ్మడి చెట్లండి. ఇవి అక్కడక్కడైతే కనిపిస్తాయి. వీటి పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయి. అలాగే వీటి ఆకులు చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. అలానే వీటితో కూడా మా గిరిజనులు వీటి యొక్క కాయలు ఉంటాయి చూసారండి. కాయలు ముళ్ళతో బలిసిన కాయలు ఉన్నాయి చూసారండి. ఈ కాయలను మా ట్రైబల్స్ ఎక్కువ పుళ్ళు పుట్టినప్పుడు వాటిపైన ఈ కాయలు బాగా వాటిని పిండి రాతితో దంచి ఆ రసాన్ని ఆ పుల్లు మీద రాసినప్పుడు ఆ పుల్లనివి త్వరగా తగ్గుతాయండి. చాలా మంచి మందుగా మా ట్రైబల్స్ వీటిని ఉపయోగిస్తారు. చాలా మంచి మెడిసిన్ అండి. చాలా బాగుంటుంది చూడండి పువ్వులు ఎట్లా ఉన్నాయో, బాగున్నాయి కదండి. ట్రైబల్స్ కుకింగ్ స్టైల్ వెరీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుందండి. మీరు చూడండి, ప్రతి ఏడాది కూడా పండగ సీజన్స్కి అయితే మేము కుకింగ్ చేసుకుంటాం అనమాట. కర్రతో తయారు చేసిన గరిటెది. ఆల్రెడీ అన్నీ సాల్ట్ కానీ కారం కానీ మసాలా ఎవ్రీథింగ్ అయితే మనం అక్కడ మిక్స్ చేసుకున్నాం ఆల్రెడీగా. పక్కనే పెద్ద సెలయేరు అయితే ఉందండి. చాలా పెద్ద సెలయేరు చూడండి. చల్లనైన గాలిలో శీతాకాలంలో ట్రైబల్ వంటకం చేయడం అనేది చాలా ఫస్ట్ టైం అండి. చూడండి చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా. చుట్టూ కొండలండి చూడండి ఎట్లా ఉన్నాయో. చూడండి పక్కన ఒక ఇల్లు అయితే ఉంది చూడండి. చాలా చిన్న ఇల్లు అండి చూడండి. చాలా చిన్న ఇల్లు. గుమ్మడి పాదు కూడా ఉంది చూడండి.
పేరు చేశారు? అవునులే, ఇక్కడ ఏం కలిపారు? ఏం పిండి? సోడిపిండా. సోడిపిండితో కారం ఉప్పు సాల్ట్ వేసి టమాటా వేసినట్టున్నారు. అసలు చూపించలేగా గరిటెతో. చాలా టేస్ట్గా ఉంటుంది కదా, బాగుంటుంది టేస్టీగా. చాలా బాగుంటుందండి మా ట్రైబల్స్ కుకింగ్ లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మేమైతే ఈ సెలయేరులో గడ్డలో దొరికే రాళ్ళు అయితే ఉపయోగిస్తాం. రాళ్ళు మా ట్రైబల్స్ ఎక్కువగా చూడండి దీన్ని సన్నగొడ్డ అంటాం. మేమైతే ఇలాగా రౌండ్ ఫేస్ ఉండదని సన్నగొడ్డ అంటాం అన్నమాట. ఇటువంటివి ఇంటికి తీసుకెళ్ళి కారం కానీ అల్లం కానీ నూరడానికి ఉపయోగిస్తారనమాట మా ట్రైబల్స్ ఎక్కువగా. చూడండి ఎట్లా ఉందో, ఇవన్నీ రాలేదండి. చూడండి ఎలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్ రాయి అయితే ఈ సాపరాతి మీద పాతుకుపోయింది అనమాట. చూడండి ఎట్లా ఉందో ఫ్రెండ్స్. పెద్ద సెలయేరు దగ్గర అయితే మామిడి చెట్టు అయితే పడిపోయిందండి. మొన్న వచ్చిన తుఫాన్కి అయితే ఈ మామిడి చెట్టు అయితే పడిందని చెప్తున్నారు అనమాట. చూడండి చాలా పొడవుగా ఉందండి. చూడండి చాలా పొడవుగా ఉంది. చివరకు చూడండి ఎలా ఉందో, చాలా పెద్దది ఉంది. ఇలా పడిపోయిన మామిడి చెట్లను మా ట్రైబల్స్ బల్ల అయితే కోసుకుంటారు అనమాట మిషన్తో. చూడండి ఎట్లా ఉందో, చూడండి చాలా పొడవుగా ఉందండి. చాలా స్ట్రాంగ్ బల్లలు అయితే తయారవుతాయి చూడండి. వీటిని కర్రల కోసం కూడా ఉపయోగిస్తారు. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరలా కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ టాటా.